మెదక్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. కలెక్టర్ రాహుల్ రాజ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల కవాతులో గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. మన జిల్లా కలెక్టర్ గారి ప్రసంగాన్ని మీరందరూ కూడా ఆలకించవలసిందిగా కోరుతున్నాను. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో జిల్లాలోని ప్రగతిని, సంక్షేమ పథకాలను మీతో పంచుకోవడానికి సంతోషిస్తున్నాను. మహాలక్ష్మి పథకం మెదక్ జిల్లాలో ఆర్టీసీకి సంబంధించి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 1,83,00,000 సార్లు మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 62,44,00,000 రూపాయల లబ్ధి చేకూరింది. గృహజ్యోతి పథకం గృహజ్యోతి కార్యక్రమం ద్వారా 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించుకుంటున్న అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది. మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 1,26,536 మంది వినియోగదారులకు జీరో బిల్ జారీ చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లాలో ఇప్పటి వరకు 41,69,00,000 సబ్సిడీ అందించడం జరిగింది. రైతు భరోసా పథకం కింద ప్రతి ఒక్క రైతుకు ఎకరాకు 5,000 రూపాయల చొప్పున యాసంగి 2023-24 సంవత్సరంకు గాను మొత్తం 2,63,933 మంది రైతుల ఖాతాల్లో 194 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ పథకం ద్వారా వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు సంవత్సరానికి ప్రతి ఎకరాకు 12,000 రూపాయల చొప్పున, ప్రతి సీజన్ కు 6,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. రైతు రుణమాఫీ దేశంలోనే ఎన్నడూ జరగని రీతిలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేయడంలో రాష్ట్రంలోని రైతాంగం నేడు పండుగ జరుపుకుంటున్నారు. మెదక్ జిల్లాలో రైతు రుణమాఫీ పథకం ద్వారా ఇప్పటి వరకు మొత్తం 82,294 మంది రైతన్నలకు 604 కోట్ల రూపాయల 21 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పగడబందీగా అమలు చేయడంతో పాటు ఈ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని ప్రభుత్వం 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచి అమలు చేస్తున్నది. ఈ పథకం ద్వారా మెదక్ జిల్లాలో 14,989 మంది పేదలకు చికిత్సలు పొందగలిగినారు. అందుకు గాను ప్రభుత్వం 36 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 500 రూపాయలకే వంట గ్యాస్. ఈ పథకం ద్వారా మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 1,25,000 మంది వినియోగదారులకు 3,88,000 సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. దీనికి గాను సుమారు 10 కోట్ల సబ్సిడీ అందించింది. ధాన్యం కొనుగోలు మరియు సన్నాలకు 500 రూపాయల బోనస్. జిల్లాలో వానాకాలం 2024-25 సీజన్లో ధాన్యం కొనుగోలు కోసం 92 సన్న ధాన్యం మరియు 404 దొడ్డు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు 2,37,000 మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం మరియు 53,000 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం రైతుల నుండి సేకరించడం జరిగింది. ఈ రోజు వరకు 675 కోట్ల రూపాయలు 70,000 రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. సన్నధాన్యం అదనపు ప్రయోజనం కింద 12,000 రైతులకు క్వింటాల్కు 500 రూపాయలు అదనంగా ఇవ్వడం ద్వారా 26 కోట్ల రూపాయలు అదనంగా వారి ఖాతాలలో జమ చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం. ఈ పథకం ద్వారా జిల్లాలో సుమారుగా 1,91,000 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇందుకు గాను మొబైల్ యాప్ ద్వారా సర్వే నిర్వహించి 100% సర్వే పూర్తి చేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశానుసారం గ్రామాలలో మరియు మున్సిపాలిటీలలో గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను కేటాయించడం జరుగుతుంది. ఈ పథకాన్ని మన జిల్లాలో ఈ రోజు ప్రతి మండలంలోని ఒక గ్రామంలో ప్రారంభించడం జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాము. ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ శాఖ ఈ ఆర్థిక సంవత్సరము ఆయిల్ పామ్ సాగుకు
2000 ఎకరాలు లక్ష్యం కాగా సుమారు 400 ఎకరాల విస్తీర్ణంలో 60 లక్షల సబ్సిడీతో ఆయిల్ పంప్ సాగు చెల్లించడం జరిగింది. 2025-26 సంవత్సరములకు గాను 469 నర్సరీలలో 28 లక్షల మొక్కలు పెంచడం జరిగింది. 7 రుణాలు మంజూరు చేయడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి ద్వారా జిల్లాలో కొత్తగా ఏర్పడిన చప్పట్లు. చక్కటి గౌరవ వందనాన్ని అందజేస్తున్నటువంటి పోలీస్ మిత్రులకు శుభాకాంక్షలు. పరేడ్ కమాండర్ శైలేందర్ గారి ఆధ్వర్యంలో సలాబీ చేస్తూ ఉన్నారు.